మరో ప్రశ్న, వ్రతాలు, దీక్షలు ఇవి ఎందుకోసం? చాలా మంచి ప్రశ్న. ఈ వ్రతాలు, దీక్షలు మనల్ని బలమైనటువంటి ఒక మార్గం వైపు నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనం. ఇది ఒక టూల్ అన్నమాట. ఈ టూల్ ద్వారా మనం ఒక స్థిరమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటాము. ఎందుకంటే మనం పైన సబార్డినేట్ ఒకరు ఉన్నారు, ఆయన పర్యవేక్షణలో ఉన్నామని చెప్పంటే జాగ్రత్తగా ఉంటాం కదా, అందుకోసం అన్నమాట. ఈ మార్గం ద్వారా క్రమశిక్షణగా మనము ఇంకా వేగంగా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేటువంటి మార్గము ఈ యొక్క వ్రతాలు, దీక్షలు. అయితే ఈ దీక్షలు గురువు సంరక్షణలో ఉంటే ఇంకా వేగంగా ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ మార్గంలో వాళ్ళు గతంలో వెళ్ళి ఉంటారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ వారికి పూర్తిగా అవగాహనలో ఉంటుంది కాబట్టి శిష్యులకు ఏమాత్రం ప్రెజర్ లేకుండా చక్కగా నడిపించగలరు అన్నమాట. అందుకని గురువు అవసరం. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి గురువు యొక్క పరంపర ఉంది. అయితే గురువు చెప్పిన ప్రతి ఒక్కదాన్ని కూడా మనము గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. పర్యవేక్షణ చేయాలి, సత్యాన్ని అన్వేషణ చేయాలి. వన్స్ ఒకసారి ఆలోచించుకున్నాక ఇంకా దాని గురించి ఆలోచన వద్దు, అవసరం లేదు. గురువును అవమానించకూడదు. గురువును ఆయన పొందినటువంటి సారాంశము ఒక 30, 40, 50 సంవత్సరాల జీవితం మొత్తం త్యాగం చేసి మనకు కొంత సమయంలోనే మన మార్గాన్ని చేరుకునే మార్గం చూపిస్తున్నారు కాబట్టి గురువులకు ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో కుంభక ధ్యానం, ఈ దీక్ష చాలా సులభమైంది, అత్యంత శక్తివంతమైంది. ఈ దీక్షలో ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుద్ది, సందేహమే లేకుండా. ఎందుకంటే ఇది ధ్యానానికి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి మార్గం. అందుకని ఇది దీక్ష తీసుకున్నా లేకపోయినా మార్గం పట్టుకుంటే చాలు, మహోన్నతమైన జీవితం వచ్చేస్తుంది, సందేహం లేకుండా. ఒకవేళ క్రమశిక్షణ పద్ధతి బాగుంటుంది, కన్సిస్టెన్సీగా ఉండాలి, చేయగా మనకు ఒక పైన మనల్ని కమాండ్ చేసి ఒక గురువు ఉండాలి అని అనుకుంటే మాత్రం దీక్ష తీసుకోవాలి. లేదు, నేను ఆ మార్గాన్ని ఖచ్చితంగా నేను నిర్వర్తించగలను, చేయగలను అని బలమైన విశ్వాసం ఉంటే మీరు ఆ దీక్ష తీసుకున్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు, రిజల్ట్ సేమే ఉంటుంది. అందుకని మీరు కుంభక దీక్ష తీసుకునే వారందరూ ఒక 3 సంవత్సరాలు డెడికేటెడ్గా దీనికి వర్క్ చేయాలి. ఉదయాన్నే 3 గంటలకు లేయాలి. చల్లటి నీళ్ళతోటి 1 కిలో సముద్రపు ఉప్పు వేసి అదంతా కరిగిన తర్వాత తలస్నానం చేసి సబ్బు షాంపూలు వాడకుండా దీపం ముందు ధ్యానం చేయాలి. గురువు సంరక్షణలో మొదటి రోజు 55 నిమిషాలు తగ్గకుండా చేయాలి. తర్వాత నుంచి ఇక ఎవరు ఇళ్లలో వాళ్ళు స్వతంత్రంగా చేసుకోవచ్చు. అయితే మొదటి రోజు నుంచి 21 రోజు వరకు కూడా తనకు తానే స్వయంగా దీపారాధన చేసుకోవాలి. ఇది ప్రధానము. రెండోది ఏంటంటే 50 నిమిషాలు ఏ రోజు కూడా తగ్గకుండా ధ్యానం చేయాలి. దీపం ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇక మూడో నియమం ఏంటంటే ఈ వేలికి, కుడి ఈ వేలికి, బొటన వేలికి ఉంగరం తొడుక్కోవాలి. అంటే అది రాగిదైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు, మీరు ఏ కండిషన్లో ఉన్నా పర్వాలేదు, దానికి ప్రత్యేక నియమం అంటూ లేదు. ఒక మెటల్ అయి ఉండాలి, అది మనం ధరించగలిగేదై ఉండాలి. ఇకపోతే మగవారికి ఎడమ కాలికి కంకణం తగిలించుకోవాలి, కాడ తగిలించుకోవాలి. అది ఖచ్చితంగా సిల్వర్ కానీ రాగి కానీ అయి ఉండాలి. ఈ 2 మెటల్సే. దాని పాత్ర చాలా ఉంది. అది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే మా మైండ్ని బ్యాలెన్స్ చేయటము అనేది ఒక స్వీకరించే టైంలో మెటల్స్ చాలా ఉపయోగపడతాయి మనకి. అది చాలా పెద్ద సబ్జెక్టు. అందుకని అదొక మార్గము. ఇది కూడా 3 సంవత్సరాల వరకు ఈ ఉంగరపు వేలు కానీ కాలికి పెట్టుకున్నటువంటివి కానీ తీయకూడదు. కాలికి పెట్టేటువంటి కాడ ఏదైతే ఉందో అది ఓన్లీ మగవారికి మాత్రమే, ఆడవారికి ఏం అవసరం లేదు. ఆడవారికి ఉంగరం ఒకటే
కుడి చేతికి పెట్టుకోవాలి, ఉంగరం కూడా బటన్ వేలుకు పెట్టుకోవాలి. ఇది కాన్సెప్ట్. ఇలా దీక్ష చేయాలి. ఏకత్వం కలిగి ఉండాలి. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనే భావన ఉండాలి ఖచ్చితంగా. ఏ గురువుల్ని, గురు దేవతలను, దేవుడి విగ్రహాలను కానీ కించపరచకూడదు. మనల్ని మనం ఖచ్చితంగా కించపరచుకోకూడదు. ఇది దీనిలో ఉన్నటువంటి నియమము. శాకారం తీసుకోవాలి 21 రోజులు. ఇంకా అంతే. ధ్యానం చేసుకొని ప్రశాంతంగా ప్రతిరోజు ఇంకా 3 సంవత్సరాల పాటు ధ్యానం చేయాలి. అయితే దీంట్లో ఒక సౌలభ్యం ఏంటంటే 120 రోజులు దాటిన తర్వాత, దీక్ష తీసుకుని 120 రోజులు దాటిన తర్వాత ప్రతిరోజు ధ్యానం తప్పకుండా చేసిన వారు 121వ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యకు కానీ, వాళ్ళ భర్తకు కానీ, పిల్లలకు కానీ వాళ్ళు కూడా దీక్ష ఇవ్వచ్చు. ఇది గురు పరంపరలో నుంచే ఉంది. మీరు అలా కూడా చేయొచ్చు దీన్ని. ఇంకా మీరు కూడా దీక్షలు ఇవ్వచ్చు అనమాట. ఈ కుంభక ధ్యానం గురించి మీ దగ్గర ఉన్న వారికి కానీ, మీకు తెలిసిన వారికి కానీ ఈ ధ్యానం అనే కాన్సెప్ట్ను వివరంగా చెప్పి, దీక్ష ఉన్నా లేకపోయినా ముందు ధ్యానం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇదే మన జీవితానికి ముఖ్యమైనటువంటి మార్గము, ఇంతకు మించినటువంటి శక్తివంతమైన మార్గము, నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి మార్గము. అసలు మూలం ఏంటో మన జీవితానికి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ధ్యానంలోనే లభిస్తుంది. అందుకని ఈ ధ్యానం ద్వారానే మన మోక్షాన్ని పొందగలం. కాబట్టి ఈ మార్గమే ఉత్తమమైందని అందరికీ తెలియజేస్తూ, స్వతహాగా వారు కూడా నమ్మి అందరికీ తెలియజేస్తూ, మోక్షాన్ని పొందే మార్గాలను అందరికీ తెలిసిన వారికి తెలియజేస్తూ, ఇది కూడా సాధనలో, నిరంతర సాధనలో ఉండాలి. ఇది మహోన్నతమైనటువంటి మార్గం ధ్యానం అనేది. అందుకని దీక్ష ఇవ్వదలిచిన వారు 120 రోజుల తర్వాత ఎవరికైనా దీక్ష ఇచ్చేయచ్చు. వారు కూడా అప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత నుంచి వీరు యోగిగా మారుతారు. 3 సంవత్సరాల తర్వాత కాడ అప్పటి నుంచి ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఉంటే మంచిది, లేకపోయినా ఏం కాదు. ఆ తర్వాత నుంచి 3 సంవత్సరాల తర్వాత నుంచి వీరు యోగిగా మారుతారు. కాబట్టి సంసారంతో ఎటువంటి సంబంధం లేదు దీనికి. అవన్నీ ఏవి త్యజించాల్సిన అవసరం లేదు. కానీ అంటనట్టు ఉండటమే అన్నింటినీ. ఎంత సాక్షిగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎవరు మన జీవితంలోకి వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఏవి పట్టించుకోవద్దు. వచ్చేవారు వస్తుంటారు, పోయేవారు పోతుంటారు. మీకు ఎవరితో ఏమీ సంబంధం ఉండకూడదు. సచ్చిదానందం కలిగి ఉండాలి. అందరూ ఉండాలి, అందరితోనూ అంటకూడదు. ఇది కాన్సెప్ట్. ధ్యానంలో ఇదే వస్తుంది మీకు. నేను చెప్పకుండా ఇవన్నీ మీ అనుభవాలు వచ్చేస్తే ఇస్తుంది అని లేకుండా. అందుకని ధ్యానం గురించి మీరు తెలిసిన వారికి మేలు పొందేవారు మేలు పొందుతారు. స్వచ్ఛమైనటువంటి సమాజాన్ని మన తరపు నుంచి చేయగలిగినంత చేద్దాము. లోకా సంస్థ సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.